దువ్వాడ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత, ఆయన ఋషికొండ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఏమైపోతుంది, దీనిపైన ఆంక్షలు పెట్టడం పైన జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సతీష్ గారు, సార్ శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? సతీష్ గారు నన్ను ప్రశ్నించారా? మిమ్మల్నే సార్. వాయిస్ కట్ అయ్యి సార్, వినిపించట్లేదు సార్. ఇప్పుడు ఓకేనా సార్? వాయిస్ కట్ అయిపోతుంది. ఇప్పుడు వినిపించారు, ఇప్పుడు చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి ఆయన మాట్లాడే ప్రసంగాలకు సంబంధించి ఆంక్షలు విధించడం పైన, నోటీసులు ఇవ్వడం పైన జన సైనికులు మండిపడుతున్నారు. ఋషికొండ ప్రాంతం సంబంధించి మీరు కొన్ని నిర్మాణాలు చేపట్టారు, ఒక పార్టీ అధినేతగా దాన్ని పరిశీలించకూడదా? మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఆ ఛాన్స్ లేదని జనసేన అడుగుతోంది. శ్రీనివాస్ గారు రైట్. కొంత సాంకేతిక సమస్య తలెత్తింది. మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మొన్న జగదాంబ సెంటర్లో చేసిన ప్రసంగం పైన పోలీసులు నోటీసులు ఇచ్చిన అంశం ఒకటి కనిపిస్తోంది. అలాగే నిన్న ఆంక్షలు విధించారు. అక్కడ ఆల్రెడీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి, ఆ ప్రాంతం పరిశీలించడానికి లేదు, దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు. సతీష్ గారు, మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయి సమస్య కాదండి, ఇది జాతీయ స్థాయి సమస్య. ఎందుకంటే కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ అని సిఆర్జెడ్ అని ఉంటుంది, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని. రెగ్యులేటెడ్ జోన్ ఏమంటే హై టైడ్ లైన్ నుంచి 500 మీటర్స్ ఏం కన్స్ట్రక్షన్ ఉండకూడదు అనేది ఒక ఇది. ఆ తర్వాత అంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు గోవాలో బీచెస్ ఉంటాయి చూడండి, షాక్స్ అంటారు, అంటే వెదురు బొంగులతో కడతారు అంతే తప్ప కన్స్ట్రక్షన్ చేయరు అక్కడ. అలాగా అది ఎప్పటి నుంచో ఉంది. విదేశీ టూరిస్టులు వస్తారు, వెళ్తారు, ఆనందిస్తారు, అంతేగాని పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. మనకి నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అని ఒకటి వచ్చిందండి, పార్లమెంట్ చేసిన చట్టం. అది వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి, మరైన్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించింది. అది 2003 నుంచి అమల్లో ఉన్న 2004 నుంచి స్ట్రిక్ట్ గా అమలవుతుంది. దాని ప్రకారంగా మడాడోళ్ళని కాపాడడం కానీ, అంటే కోస్టల్ ఏరియాలో దెర్ ఈస్ ఎ బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యం ఉంటుంది. ఎందుకంటే ఆ కోస్ట్ నుంచి మెటీరియల్ తీసుకుని ఇక్కడ మత్స్య సంపద అభివృద్ధి జరుగుతుంటుంది. దానికి ఏమంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని పెట్టి, దానికి ఐడియా ఎందుకు పెట్టారంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఇన్ సిఆర్జెడ్ ఏంటంటే, ఒకటి సెటింగ్ అప్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కానీ ఏవి అక్కడ పెట్టకూడదు సిఆర్జెడ్ లో. 2 డిశ్చార్జింగ్ ఆఫ్ అన్ట్రీటెడ్ వేస్ట్ ఉండకూడదు. 3 డంపింగ్ ఆఫ్ వేస్ట్ బై ల్యాండ్ ఫిల్లింగ్ ఉండకూడదు. 4 ల్యాండ్ రిక్లమేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ సిఆర్జెడ్ 1 A అండ్ 1 సిఆర్జెడ్ 1 అండ్ 1Aలో హెచ్టిఎల్ నుంచి ఇంత దూరం వరకు కన్స్ట్రక్ట్ చేయకూడదు అని ఉంది. అలాగే ఆల్టరేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్, అంటే ఇక్కడ ఎర్రమట్టి దిబ్బల్ని నాశనం చేయకూడదు. ఇది కోస్టల్ సిఆర్జెడ్ తాలూకా మెయిన్ ఇది అండి. ఇప్పుడు అలాగే మీకు ఒకటి చూపించాలి. ఇదేమంటే మీరు జస్ట్ చూస్తే సిఆర్జెడ్ దేశం మొత్తం మీద కోస్టల్ ఏరియాను వాళ్ళు మెన్షన్ చేసి మార్క్ చేసి పెట్టున్నారు. అలాగే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు అంటే ఇది కన్స్ట్రక్షన్ అవుతుండగా తీసిన వీడియో అండి ఇది. అంటే కన్స్ట్రక్షన్ డామేజ్ చేస్తున్నప్పుడు దీన్ని ఆపమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీటిని ఆపమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు కంప్లీట్ చేశారు. అంటే హైకోర్టు ఆర్డర్స్ ని వయోలేట్ చేసి నిన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఏమంటారంటే, మేము చేస్తాం, మీరు కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టుకు వెళ్ళండి, వెళ్ళి మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. అంటే వీళ్ళు ఒకవైపు చట్టాలను ఉల్లంఘిస్తారు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము ఉల్లంఘిస్తాం, మీరు కావాల్సిన కంటెంప్ట్ వేసుకోండి అని. సాక్షాత్ ఒక మాజీ మంత్రి నిన్న బొత్స సత్యనారాయణ గారు వచ్చి, మీరంతా మన సబ్ స్టాండర్డ్ మాట్లాడుతున్నారు, గాలి వార్తలు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నది నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002, అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో అమల్లో ఉన్న సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1A. MOEF నుంచి అనుమతులు తీసుకోలేదు. అనుమతులు దీనికి అక్కడ ముందు పర్మిషన్ దేనికి ఇచ్చారంటే సతీష్ గారు, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి, లిమిటెడ్ ఏరియా టూరిజం గురించి ఇచ్చారండి. అంటే
పర్యాటకులు వస్తే అక్కడి నుంచి చూడడానికి, పూర్తిగా పర్యాటకులను తగిలేసి జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే అక్కడ పర్యాటకులకు ఇదివరకు ఇచ్చిన వాటిని మల్టీ స్టోరేజ్ చేసుకుంటామని అడిగారు. ఇది వరకు ఎంత ఏరియా ఉంది, ఇప్పుడు ఎంత ఏరియా ఉందో మీకు చూస్తే మీ విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక 10 రెట్లు ఎక్కువ ధ్వంసం చేసేసి మేమేం చేయడం లేదని చెప్తున్నారు గవర్నమెంట్కి. దీనివల్ల ఏమవుతుందంటే అధికారులు ఉద్యోగాలు కోల్పోతారండి. తర్వాత మేము ముందు నుంచి బాధపడుతున్నది ఏంటంటే కాకినాడ మడాడవులు కూడా ఇటువంటి కేసానండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ మడాడవుల గురించి చెప్తే అప్పుడు మురళీధర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇక్కడ మడాడవులు లేవో అవన్నీ తుప్పలు వీళ్ళు కావాలని పెడుతున్నారు అన్నారు. అల్టిమేట్ గా అది ప్రూవ్ అయింది. 5 కోట్ల జరిమానా కట్టారు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 కోట్ల జరిమానా తప్పు చేసామని కట్టారు. ఇంకొక 70 కోట్లు దాన్ని రిక్లైమ్ చేయడానికి నిన్న కాక మొన్న 8వ తారీఖుని మా నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ కూడా ఏం చేశారంటే అందరు అధికారులను పెట్టి ఇక్కడ తప్పు జరగలేదని ఇచ్చారు. రిషికొండలో కూడా అందరు అధికారులు, ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెట్టుకొని ఇక్కడ తప్పు ఏం జరగలేదు, అంతా చట్టబద్ధంగా జరిగిందన్నారు. దానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కమిటీ వేసింది, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ వీళ్ళందరితో వేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కన్ఫర్మ్ చేశారు ఇక్కడ ఉల్లంఘన జరిగింది, MOF ని చర్యలు తీసుకోమని. ఇప్పుడు ఈ స్టేజ్ లో మన ప్రభుత్వం ఏం చేయాలి? ఉల్లంఘన జరిగితే జరిగిందని చెప్పాలి, జరగకపోతే జరగలేదని చెప్పాలి. అంతేగాని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోండి, అక్కడ టూరిజం తీసేసి టూరిజం పూర్తిగా తగిలేసి. అంటే ఇప్పుడు విశాఖపట్నం ఇప్పుడు వరకు సతీష్ గారు బీచ్ లో ఎవరైనా సరే పేదవాడు కూడా వెళ్ళి చక్కగా బీచ్ సముద్రంలో చూసే సముద్రాన్ని ఆనందించవచ్చు. అటువంటిది సముద్రానికి యాక్సెస్ కట్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారంటే ఋషికొండను తవ్వేసి భీమిలి దగ్గర ఒక పెద్ద దెబ్బ వేశారు. అది తప్పే. ఇక్కడ తవ్వడం తప్పు, అక్కడ వేయడం తప్పు. ఈ రెండు మీకు ఇందాక చెప్పాను ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో ఉన్నాయని. ఎందుకు చెప్పానంటే డంపింగ్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్. ఇంకొకటి రాజేంద్ర సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి నా వెనకతలు ఉన్న బోర్డులో చూస్తే మీకు అర్థమవుతుంది, మన నుడి మన నది అనే కార్యక్రమం పెట్టున్నారు. మన నుడి మన నది ఏంటంటే టు ప్రొటెక్ట్ అవర్ లాంగ్వేజ్ అండ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, టు ప్రొటెక్ట్ వాటర్. ఇప్పుడు రాజేంద్ర సింగ్ గారు నేను కలిసి హైకోర్టులో కేసు వేసామండి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్యూజ్ వాటర్ ట్రీట్ చేయకుండా సముద్రంలో వదిలేస్తుంది, దీనివల్ల మత్స్యకారుల జీవితాలు బలైపోతున్నాయి. అంటే మత్స్యకారుల్ని కోస్ట్ ఏరియాని తగిలేసి పెద్ద పెద్ద రాబందులన్నీ వచ్చి కూర్చోవాలి. అది ప్రాబ్లం. అప్పుడు దాని గురించి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారండి. తర్వాత గంగవరంలో కూడా మా మీటింగ్ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి ఏంటంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ చిత్తశుద్ధి వచ్చేటట్టు చట్టాల మీద గౌరవం పెరిగేటట్టు చేయడం, లేదంటే ప్రజలు తెలుసుకొని వీళ్ళని బహిష్కరించడం, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సతీష్ గారు థ్యాంక్ యూ. రైట్ మీరు లైన్ లోనే ఉండండి. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు గారు, విశాఖ బీచ్ రోడ్ల నిర్మాణాలన్నీ 500 మీటర్స్ లోపటే ఉన్నాయి, సరే నిబంధనలు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ డిమాలిష్ చేద్దామని అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. రెండు ఋషికొండలో కేవలం ఇల్లు కడుతున్నారని ఎవరు చెప్పారు? ముందు కన్స్ట్రక్షన్స్ అవుతున్నారు, రేపొద్దున వాటిని దేనికి ఉపయోగిస్తారనేది రేపొద్దున తెలుస్తుంది అంటున్నారు. సార్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన కూడా కొద్దిగా అవగాహన ఉంది. సోషల్ ఫారెస్ట్రీ గురించి, ఫారెస్ట్ యాక్ట్ గురించి మాట్లాడారు కదా. అవును, ఆయనకి బహుశా బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో వచ్చింది, దాన్ని 2004 నుంచి మాత్రం అమల్లో ఉంది అనేది తెలుసుకోవాలి. 2004కు ముందు కన్స్ట్రక్ట్ అయినవి దాన్ని ఈ దేశం మొత్తం మీద వదిలేశారు. 2004 తర్వాత కన్స్ట్రక్షన్ ని రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే తెలియక చేసిన తప్పులు అవి ఇమీడియట్ గా డిస్ట్రాయ్ చేయక్కర్లేదు అని చెప్పేసి. తెలిసి తప్పులు చేయకూడదు కదా. మనం ఇప్పుడు తెలిసి బయోడైవర్సిటీ యాక్ట్ ఉంది, MOF అనుమతి లేకుండా అక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదు. అక్కడ టూరిజం ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ని రిప్లేస్ చేస్తున్నామని అనుమతి తీసుకున్నారు. టూరిజం పర్పస్ కి తీసుకున్నది యాంటీ టూరిజం కి వాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ పాలన అంటే ఈ రోజు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చండి. మా దువ్వాడ నుంచి చేసుకోవచ్చు, తర్వాత శ్రీకాకుళం నుంచి చేసుకోవచ్చు, ఇబ్బందిలే. కానీ ఇతను ఇప్పుడు ఇంత యాక్ట్ తెలిసిన అతను సెక్షన్ 55 ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారంగా పెనాల్టీస్ ఫర్ నాన్ కాంప్లైన్స్ చాలా స్ట్రింజెంట్ గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఎవరు పోతారు జైలుకి? ఆఫీసర్లు పోతారు. అలాగే సెక్షన్ 56 ఏం చెప్తుందంటే సీజర్ ఆఫ్ ఎక్విప్మెంట్, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా సీజ్ చేసేయాలి. ఆ రెండు కానీ ఈ ప్రభుత్వం చేసుంటే బాగుండేది. కానీ ప్రభుత్వం వయోలేట్ చేస్తుంది. ప్రభుత్వం వయోలేట్ చేసి పెనాల్టీలు పడినా కూడా వయోలేట్ చేస్తుందని చెప్పడానికే నేను కాకినాడ చెప్పానండి. కాకినాడ మడాడవుల గురించి మురళీధర్ రెడ్డి గారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇప్పుడు ఎక్కడో కాగితం పడేస్తే అయిపోతుంది కాదండి.
ఆ కాగితం పేక చుట్టుకుంటుంది, వదలదు. ఎందుకంటే తెలిసి తప్పు చేస్తున్నాం కదా. తెలియకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇగ్నోరెన్స్ ప్లీడ్ చేయొచ్చు కోర్టు ముందునే, నాకు తెలియదంటే తప్పు చేశానండి అని. నాకు తెలుసు సోషల్ ఫారెస్ట్ అంటే తెలుసు, కానీ ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం చెట్లన్నీ లేపేస్తాం. నాకు తెలుసు సీఎం వచ్చినప్పుడు మొత్తం చెట్లన్నీ నరికేస్తాం. అశోకుడు చెట్లు నాటను అని ఉండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెట్లు పీకనని పెట్టుకోవాలా? ఎందుకు చేస్తున్నాం మనం? నేనేంటంటే 150 సీట్లు వచ్చిన అతను బయోడైవర్సిటీని కాపాడొచ్చు కదా. రాజ్యాంగం ఆర్టికల్ 48A ఏం చెప్తుందండి? ఆర్టికల్ 48A ఉన్న బయోడైవర్సిటీని ఇంక్రీజ్ చేయాలని చెప్తుంది, సంరక్షించాలని చెప్తుంది, ప్రభుత్వ బాధ్యత అని చెప్తుంది. అది చెయ్యని పక్షంలో ఆర్టికల్ 51AG ఏం చెప్తుందంటే ప్రతి పౌరుడు దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు శిక్షించేటట్టు చేయమని చెప్తుంది. కాపాడే బాధ్యత ఎంత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన ఒక పౌరుడిగా వచ్చాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయాడా గెలిచాడా ఇవన్నీ తర్వాత. వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా వచ్చినప్పుడు ఇద్దరు ఆఫీసర్లు తోడుకొని, సార్ ఇక్కడ ఉల్లంఘన ఏం చేయలేదు, మీ కార్పొరేటర్ అనవసరంగా కోర్టులో కేసు వేసి తప్పులు చెప్తున్నాడు, హైకోర్టు జడ్జిలు కూడా కరెక్ట్ గా చెప్పడం లేదు, ఇక్కడ వయలేషన్ జరిగిందని చెప్తున్నారు, ఇదంతా కుట్రండి అని చెప్పమానండి. అది మానేసి 10 చోట్ల బ్లాకేడ్ పెట్టారండి, ఒక దగ్గర కాదు. అదేదో మిలిటరీ జోన్ లోకి వెళ్తున్నట్టు, ఇప్పుడు ఇక్కడేమో డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నట్టు ఏమో మరి బాంబు. శ్రీనివాస్ గారు రుషికొండ ఇక్కడ బ్లాకేజీలు పెట్టలేదు, కావాలని రాజాంతం చేయడం, తనను చంపడానికి కుట్ర చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు చేయడం, ఏదో రకంగా ఒక హై టెన్షన్ క్రియేట్ చేయడం, ఇది పవన్ కళ్యాణ్కి అలవాటు అయిపోయింది అంటున్నారు. అలాగే నేను మంత్రి రోజా కూడా ఒక కామెంట్ చేశారు, ఆ ఆటలో అరటిపండులాగా మారిపోయారు, సోనియా గాంధీయే ఏమి చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డిని, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది ఆమె చేసిన కామెంట్. సార్ ముఖ్యంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు 5 రోజుల ముందు నుంచి అక్కడ అంతా క్లియర్ చేసి అన్ని చేసి చాలా మంచి శాంతి కాముకుడిలాగా చెప్పారు కదా. ముందు రోజు రాత్రి 1 గంటకి 12:30కి జగదాంబ జంక్షన్ లో పర్మిషన్ ఇవ్వకుండా ముందు రోజు రాత్రి 1:30 కూడా సిపి ఆఫీస్ లో మేము కూర్చున్నాం. మేము ఇవ్వడానికి లేదండి, నాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి, నేను ఇవ్వను అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వను అంటే, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసుకుంటామంటే అప్పుడు వచ్చిందండి పర్మిషన్. ఇప్పుడు వచ్చింది ముందు రోజు రాత్రి 1 గంటకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ గారు నోట్ చేసుకోండి. రెండోది ఏంటంటే, మీరు రోజా గారు చెప్పారు కదా, మిగతా వాటికి సమాధానం అక్కర్లేదులేండి. రోజా గారి వరకు చంద్రబాబు నాయుడు టీడీపీలో ఉన్నప్పుడు సైకిల్ వేసుకొని వచ్చి పచ్చ చీర కట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనిందో ఒకసారి వీళ్ళు చూసుకొని అదే రోజాను వీళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలుసుకోమనండి. అలాగే బొత్స సత్యబాబు గారు జగన్మోహన్ రెడ్డి తండ్రిని అంటే రాజశేఖర రెడ్డి గారిని నువ్వే చంపేశావు అధికారం గురించి అని చెప్పినోడిని మంత్రిగా ఎందుకు పెట్టుకున్నారో చెప్పమానండి. ధర్మాన ప్రసాదరావు గారు సూట్ కేసుల కంపెనీ, జగన్మోహన్ రెడ్డి సూట్ కేసుల కంపెనీ పెట్టి ఎలా సంపాదించాడో చెప్పాడు, మళ్ళీ అతన్ని కూడా మంత్రిగా ఎలా తీసుకున్నారో చెప్పమానండి. కావు ఇప్పుడు ఎందుకంటే ఇది కాదు ప్రశ్న సమాధానం కాదండి. ఇతనికి బయోడైవర్సిటీ యాక్ట్ 2002 తెలుసా తెలీదా, అందులో సెక్షన్ 55 సెక్షన్ 56 గురించి తెలుసా తెలీదా, దాని ప్రకారంగా శిక్షలు ఈ మంత్రులు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే బొత్స సత్యబాబు వచ్చి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు, నిన్న వెల్లంపల్లి వచ్చి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు, కానీ అధికారులను శిక్షించొద్దు, మమ్మల్ని శిక్షించండి, ఏమైనా తప్పు చేస్తే అక్కడ తప్పు జరిగితే అని చెప్పమానండి. ఎందుకంటే ఇది 100% వీళ్ళు పేకక చుట్టుకున్న కేసు, దాన్ని ఆపడం తప్పించడానికి ఎవరి వల్ల కాదు. ఎలాగైతే కాకినాడలో ముందు అన్ని చేసేసామన్నారండి వీళ్ళు, 5 కోట్ల పెనాల్టీ కట్టేసి మొత్తం రిస్టోర్ చేస్తాం, నార్మల్సీ వచ్చిందన్నారు. మళ్ళీ కమిటీ వచ్చి చదివి 1.2 మీటర్స్ 58 ఎకరాల్లో 1.2 మీటర్స్ సాయిల్ డంప్ చేశారు. ఈ డంప్ చేసిన సాయిల్ అంతా తీస్తే తప్ప సముద్రం నుంచి వచ్చిన హైటైడ్ వాటరు ఆ మడమొక్కలకు అందదు, అక్కడ మడమొక్కలు రిస్టోర్ అయితే తప్ప మత్స్య ఉత్పత్తి సరిగ్గా జరగదు అని చెప్పేసి 8వ తారీఖుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసి, అంటే సుప్రీంకోర్టు దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేసిన 5 సభ్యులు కమిటీల సభ్యులు, ఎందుకంటే ఇక్కడ స్టేట్ లో ఏం తప్పులు జరగలేదని చెప్పేశారు కలెక్టర్, ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ. ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాలు పోయే పరిస్థితి, అది చేయొద్దు. ఇది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా వీళ్ళు అడ్డుపెట్టలేదండి, మేము అడ్డుపెట్టాం. అక్కడ 3 పంటలు పండే భూముల్లో మీరు కట్టొద్దు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది జనసేన పార్టీ, రాజేంద్ర సింగ్ ఆయన కథలు ఉన్నతను. ఇప్పుడు కూడా మేము ఒక్కటి చెప్పానండి దువ్వాడ శ్రీనివాస్ గారిని, ఇప్పుడు ఒక కేసు కోర్టులో ఉందండి విశాఖలో కాలుష్యం మీద, జలవాయు భూగర్భ కాలుష్యం మీద. దాంట్లోని అంటే ఇక్కడ ఉన్న ఎవరంటారో మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇన్ రైటింగ్ కోర్టుకి ఇచ్చింది ఏంటంటే విశాఖపట్నంలో ఏపీపీసీబీ విశాఖపట్నం హైకోర్టుకి ఇచ్చింది ఏంటంటే విశాఖపట్నంలో 300 మిలియన్ లీటర్లు
మురుగునీరు వస్తుంది. ఓకే. మేము 1,160 మిలియన్ లీటర్లకు మాత్రమే క్యూర్ చేయడానికి మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. అందులో కూడా 60 పనిచేయడం లేదు. కాబట్టి 100 MLD మాత్రం క్లియర్ చేస్తున్నాం. 200 మిలియన్ లీటర్స్ ని సముద్రంలో వదిలేస్తున్నాం. దాని వల్ల మత్స్యకారుల తాలూకా మత్స్య సంపద పోయి వాడు ఒక చేప పట్టుకోవాలంటే ఇంకొక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్లాల్సి వస్తుంది. అటువంటిది బయోడైవర్సిటీని డామేజ్ చేస్తున్నారు అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్ట్ గా సర్టిఫై చేసింది. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ రుషికొండ ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి గతంలో కొందరు కోర్టులకు వెళ్లారు, కొన్ని చూసాం మనం. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పూర్తిగా వైలేషన్ అంటున్నారు కదా, మీ పోరాటం ఏ స్థాయిలో ఉండబోతుంది? న్యాయ పోరాటం చేయబోతున్నారా, ప్రజా పోరాటం? మా కార్పొరేట్ మా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది మా తరపు నుంచి. ఆయన కేసు వేసిన తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఇక్కడ వయలేషన్ జరిగింది, ఉల్లంఘన జరిగింది అని చెప్పింది. దాని మీద వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు తీసుకోరు, కంప్లైంట్స్ చేయరు. ఎందుకంటే MOEF కి చెప్పింది మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారు కాబట్టి మీరు సజెస్ట్ చేయండి ఏం చేయాలా, దాన్ని డిమాలిష్ చేయాలా, ఏం చేయాలనేది ఒకటి. రెండోది మేమేం చేస్తున్నాం అంటే ప్రజలకి ప్రపంచానికి వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న చట్ట ఉల్లంఘనలు గురించి చెప్పదలుచుకున్నాం. అది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. నిన్నటి నుంచి జాతీయ మీడియా చూస్తుంది, మన స్టేట్ మీడియా కాదు. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలి సార్. ఒకే ఒక మా రిక్వెస్ట్ ఏంటంటే చట్టాలను గౌరవిస్తే వీళ్ళు కలకాలం ఉంటారు. అంతేగాని నాకు తెలుసు ఆల్రెడీ ఇప్పటికే న్యాయ పోరాటం